ట్రాజన్ చక్రవర్తి మూడవ హింస క్రీస్తు శకం 98 నుండి 117 మధ్యకాలంలో సార్వత్రిక సంఘముపై చెలరేగిన గొప్ప హింసాకాండను గూర్చి అందులో హతమార్చబడిన అనేక హతసాక్షుల జీవిత గాథలను విందాం. డొమిషియన్ చక్రవర్తి తరువాత రోమా సింహాసన మధిష్ఠించిన నేర్వే చక్రవర్తి 13 నెలలు మాత్రమే పరిపాలించెను. పిదప ట్రాజన్ చక్రవర్తి ఆయను. ఇతని కాలంలో క్రైస్తవులకు 3వ పర్యాయము శ్రమలు సంభవించెను. రోమా ప్రతినిధి గ్రంథకర్త అయిన చిన్న ప్లీనీ హింసింపబడుచున్న క్రైస్తవుల మీద జాలి కలవాడై ట్రాజన్ చక్రవర్తికి ఒక ఉత్తరము వ్రాసెను. రోమా శాసనములకు వ్యతిరేకముగా ఏ తప్పు చేయని వేల కొలది క్రైస్తవులు ప్రతిదినము చంపబడుచున్నారు. వారిపై మోపబడిన నేరములకు కారణమేమనగా వారు నిర్ణయించుకొనిన దినమున సూర్యోదయమునకు ముందు కలిసి కొనుటకు అలవాటు పడిరి. క్రీస్తే దేవుడని ఒక విధమైన ప్రార్థన వారందరూ కలిసి చేయుదురు. వారు చెడు కార్యములు చేయరాదను సిద్ధాంతమునకు తమకు తాము కట్టుబడి ఉందురు. దానికి విరుద్ధముగా వారు దొంగతనము, దోపిడీ, వ్యభిచారము చేయరు. వారు ఎన్నడూ మాట తప్పరు, ఏ మనుషుని మోసగింపరు. తరువాత వారి ఆచార ప్రకారము విడిపోవుటకు ముందు అందరూ కలిసి భోజనము చేయుదురు. ప్లీనీ ఉత్తరము హింసను ఏ మేరకు తగ్గించినదో వ్రాయబడలేదు. ఈ హింసా సమయములో క్రీస్తు శకం 110వ సంవత్సరములో ఇగ్నేషియస్ సిరియా రాజధాని అయిన అంతియొకయ సంఘ విచారణకర్తగా నుండెను. మొట్టమొదట అంతియొకయలోనే శిష్యులు క్రైస్తవులనబడిరి. అపోస్తుల కార్యం 11వ అధ్యాయము 26వ వచనంలో మనము చూస్తాం. ఇగ్నేషియస్ క్రీస్తును అంగీకరించి బహిరంగముగా సువార్త ప్రకటించుచున్నాడని అతనిని రోమునకు పంపిరి. సైనికులు కావలి ఉన్నప్పటికీ అతడు ఆసియాలో నుండి వెళ్ళుచున్నప్పుడు వారు ప్రయాణము చేసిన ప్రతి పట్టణములోనూ దేవుని వాక్యము ప్రకటించి సంఘములను ప్రోత్సహించి బలపరచెను. స్ముర్నాలో ఉన్నప్పుడు అతడు హతసాక్షి మరణము నుండి తనను విడిపింపవద్దని విజ్ఞాపన చేయుచు రోమా సంఘమునకు ఒక ఉత్తరము వ్రాసెను. ఎందుకనగా దేనిని కోరుకొని నిరీక్షించుచున్నాడో దానిని తాను పొందకుండా ఆటంకపరచవద్దని అతడు ఉత్తరము వ్రాసెను. ఇప్పుడు నేను క్రీస్తు శిష్యుడనైతిని. గోచరము అగోచరమునైన విషయములను నేను పట్టించుకొనను. క్రీస్తును మాత్రమే సంపాదించుకొందును. అగ్ని గాని సిలువ గాని తుదకు అడవి మృగ సమూహములైనను సరే, ఎముకలు విరిచినను అవయవములు చీల్చినను శరీరమంతటిని నలగగొట్టినను సైతాను ద్వేషమంతయు నా మీదికి వచ్చినను రానీయుడి, నేను మాత్రము క్రీస్తు యేసును సంపాదించుకొందును. అతడు సింహములకు ఎరగా వేయబడి వాటి గర్జనలను వినినప్పటికీ క్రీస్తు కొరకు శ్రమను అనుభవించెదనను కోరికతో నింపబడెను. అతడు చెప్పినదేమనగా, నేను క్రీస్తు యొక్క గోధుమను, నేను క్రూర మృగముల దంతములతో పిండిగా మారి శుద్ధమైన రొట్టెగా చేయబడుదును అని తన చివరి పలుకులతో పరలోక రాజ్య ప్రవేశమును పొందుకొనిన వీరుడిగా అతడు ఆనాటి దినమందు ఉండగా ఈనాటి దినమందు అనేకులకు పురికొల్పుగా ఉన్నాడు.